ఓం శాంతి 18/7/22. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు బాబా దృష్టి ద్వారా అతీతంగా అవుతారు. అతీతంగా అవటము అనగా స్వర్గానికి యజమానులు కావటం. ప్రశ్న: ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించాలి అన్న ఈ డైరెక్షన్ను ఎవరు అమల్లోకి తీసుకురాగలరు? జవాబు: ఎవరి బుద్ధిలోనైతే లక్ష్యము స్పష్టంగా ఉంటుందో వారు అమలు చేయగలరు. ముక్తిధామంలోకి వెళ్ళటం మీ లక్ష్యము, మీ ఉద్దేశ్యం. దాని కొరకు శరీరం నుండి కూడా బుద్ధియోగాన్ని తొలగించవలసి ఉంటుంది. ఈ శబ్దము సైగల నుండి కూడా అతీతంగా సైలెన్స్లో ఉండే అభ్యాసం చేయండి అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు సైలెన్స్లోకి లేక నిర్వాణ ధామంలోకి అంటే పరంధామంలోకి వెళ్ళాలి. పాట: దీపపు పురుగులు ఎందుకు దగ్ధం అవటం లేదు? ఓం శాంతి. తాము ఎవరి కన్నుల ముందు కూర్చున్నారో పిల్లలకు తెలుసు. మీరు మీ పారలౌకిక పరంపిత పరమాత్మ దృష్టి ముందు కూర్చున్నారు. ఈ బాబా దృష్టిలోకి రావటంతో మేము 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని పొందుతాము అని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, సాధు సన్యాసుల వద్దకు వెళ్ళినప్పుడు వీరు దృష్టితో అతీతంగా చేసేస్తారు అని అంటారు. కానీ దాని అర్థమును బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. వారి కనుల ముందు ఇప్పుడు మీరు కూర్చున్నారు. శివబాబా కళ్ళ ముందు మీరు కూర్చున్నారు. తండ్రి దృష్టిలో పిల్లలు, పిల్లల దృష్టిలో తండ్రి ఉన్నారు. తండ్రి దృష్టిలో పిల్లలు ఉన్నారు, పిల్లల దృష్టిలో తండ్రి ఉన్నారు. తండ్రి దృష్టి ద్వారా పిల్లలు అతీతంగా అయిపోతారు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మీరు అనంతమైన పిల్లలు. మీరు వారి దృష్టి ముందు కూర్చున్నారు. తప్పకుండా 2 పదాలను వింటున్నారు. నిరంతరం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు అతీతంగా అయిపోతారు. అనగా స్వర్గాధిపతులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. తప్పకుండా క్షణంలో దృష్టి ద్వారా అతీతంగా చేసి ముక్తి మరియు జీవన్ముక్తులను ఇచ్చేస్తారు. తాను నిరాకార పరంపిత పరమాత్మ. మీరు వచ్చి తన పిల్లలుగా అయ్యారు అని వారికి తెలుసు. శివబాబా ఎవరు? నిరాకార పరంపిత పరమాత్మ. మీరు వచ్చి ఆయన పిల్లలుగా అయ్యారని ఆయనకి తెలుసు. ఎవరికైతే తాము పరంపిత పరమాత్మ సంతానము అన్న పక్కా నిశ్చయం ఉంటుందో వారు తప్పకుండా స్వర్గాధిపతులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, దృష్టి ద్వారా అతీతంగా కూడా అవ్వాలి. అలాగే స్వర్గాధిపతులుగా కూడా అవ్వాలి. స్వర్గంలోనే రాజ్యం ఉంది. ఇక్కడంతా నరకానికి యజమానులుగా ఉన్నారు, అనగా నరకవాసులుగా ఉన్నారు. అందులో కూడా నంబర్ వారీ పదవులు ఉంటాయంటున్నారు బాబా. ఇప్పుడు రాజ్యాలు లేకపోయినా మేము జైపూర్కు అధిపతులుగా ఉండేవారం అని మనసులో భావిస్తారు కదా. మహారాజా ఆఫ్ జైపూర్, మహారాజా ఆఫ్ పాటియాలా అని కూడా రాస్తారు.
అలా మాటల వాడుకలోకి అయితే వస్తుంది కదా, వారు స్వయం జీవిస్తారు మరియు వారి వంశావళి కూడా జీవిస్తుందని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వారు కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు, రాజులు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేస్తారు. మనం శ్రీమతంపై మళ్ళీ దైవీ స్వరాజ్య స్థాపనను చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇదే భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయింది అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీకు 3వ నేత్రం లభించింది. తాము ఒక్క పరంపిత పరమాత్మనే స్మృతి చేస్తామని ఇప్పుడు ఆత్మకు తెలుసు. అలాగే వారి నుండే వారసత్వం లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చేయండి మరియు ఇతర సాంగత్యాల నుండి బుద్ధిని తెంచేయండి అని భగవాన్ వాచ ఉంది. మీ శరీరం నుండి కూడా సాంగత్యమును తెంచి అశరీరులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. మొదట మీరు అశరీరులుగా వచ్చారు. ఆత్మలన్నీ అశరీరిగా ఉంటాయి. మూలవతనంలో అశరీరులుగా ఉన్న కారణంగా శబ్దం ఉండదు. పరంధామంలో శరీరం లేదు కాబట్టి అక్కడ శబ్దం ఉండదు. కావుననే దానిని నిర్వాణధామం అని అంటారు. మరి సూక్ష్మవతనంలో కదలికలు ఉంటాయి, అంటే సైగలు ఉంటాయి. తాకి, మూవీ మరియు సైలెన్స్, అంటే శబ్దం, సైగలు పూర్తిగా శాంతిలోకి వెళ్ళిపోవడం. ఇంతకుముందు మూవీ నాటకాలు ఉండేవి సైగలతో, ఇప్పుడు టాకీగా తయారయ్యాయి. పిల్లలేని మీకు సైలెన్స్ నేర్పించబడుతుంది. మీరు మీ స్వధర్మంలో స్థితులవ్వండి. ఇంటిని స్మృతి చేయండి. మాటలను వదలాలి. లోపల కూడా అనకూడదు. లోపల రామా రామా అని అంటూ ఉంటారు పిల్లలు. ఇక దీన్ని కూడా వదిలేయండి అంటున్నారు. మీరు వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఇక్కడ ఉంటూ టాకీ మరియు మూవీ నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. మేము ముక్తిధామంలోకి వెళ్ళాలి అన్న లక్ష్యం బుద్ధిలో స్పష్టంగా ఉంది. బాబా ముక్తి, జీవన్ముక్తులను ఇస్తారు. మొదట ఆత్మలన్నీ సైలెన్స్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను అభినయించేందుకు రావాలి. బాబా చెప్తున్నారు, దేవి దేవత ధర్మం వారి పాత్ర వారిది. ఇస్లాం బౌద్ధ ధర్మం వారి పాత్ర వారిది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే ఉన్నాయి. బాబా చెప్తున్నారు, తండ్రి వద్ద ఈ జ్ఞానం అంతా ఉంది. కావునని మీకు మొత్తం జ్ఞానమును వినిపిస్తారు. బాబా పిల్లల్ని తమ సమానంగా తయారు చేస్తారు. మీరు మళ్ళీ ఇతరులను మీ సమానంగా తయారు చేయండి. జ్ఞానులుగా, యోగులుగా తయారు చేయండి అంటున్నారు బాబా. నా వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని మీకు ఇస్తాను అని చెప్తున్నారు బాబా. ఆత్మయే దీనిని గ్రహిస్తుంది. నంబర్ వారీగా పురుషార్థానుసారంగా జ్ఞానస్వరూపులుగా అయిపోతారు. కొందరు పూర్తి జ్ఞానస్వరూపులుగా అయిపోతారు. కొందరు
తక్కువ పురుషార్థం వల్ల అంతటి నాలెడ్జ్ఫుల్గా అవరు. లక్ష్యమైతే ఈ లక్ష్మీనారాయణులు కావటమే. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా అవుతారు. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో అన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు బాబా. బీజం నుండి వృక్షం వెలువడుతుంది. ఆ వృక్షం ఆయువు పెరిగిపోయాక ఇక దానిని జడ్జడి భూతావస్థ అని అంటారు. మన వద్ద కూడా ఒక వృక్షం ఉండేది. అది పూర్తిగా జడ్జడి భూతావస్థకు చేరుకున్నాక ఇక దానిని నరికేవలసి వచ్చింది. బాబా చెప్తున్నారు. మర్రి వృక్షం ఉదాహరణ కూడా ఉంది. దీనిని వెరైటీ ధర్మాల వృక్షంగా చూపించారు. చివరి వరకు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు. మొదట ఏ ఆకులైతే వెలువడతాయో అవి ఎంతో శోభిస్తాయి. ఎందుకంటే అవి సతో ప్రధానంగా ఉంటాయి. మళ్ళీ రజోతమోగా అయిపోతాయి. అర్థకల్పం మీరు రాజ్యం చేస్తారు. బాబా చెప్తున్నారు, మళ్ళీ మెల్లమెల్లగా మీరు కిందకు వస్తారు. దిగే కళ మరియు ఎక్కే కళ ఉంటాయి. వెంటనే పైకెక్కేస్తారు. బాబా చెప్తున్నారు, పూర్తిగా రాజధాని స్థాపన జరగటంలో కొద్దిగా సమయం అయితే పడుతుంది కదా. నేను సంగమంలోనే వచ్చి దైవీ రాజ్య స్థాపనను చేస్తాను. సూర్యవంశీ మరియు చంద్రవంశీ రాజ్యాలు ఎప్పుడే స్థాపన అవుతాయి అన్నారు బాబా. మళ్ళీ కొత్త ప్రపంచమైన అమర్లోకంలోకి వచ్చి తమ రాజ్య భాగ్యాన్ని పొందుతారు. దీన్నే సంగం యుగము అని అంటారు. సంగం యుగంలో ఇంకెవ్వరూ రారు. కేవలం ఒక తండ్రియే వస్తారు. నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను అన్నది ఏ శాస్త్రాల్లోనూ లేదు అంటున్నారు బాబా. ఇది ఎవరికీ తెలియజేయలేదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుస్తుంది. కల్పకల్పపు పాత్ర కొనసాగుతుంది. మొత్తం వృక్షమంతా పాతబడిపోతుంది. మళ్ళీ సంగం యుగంలో దీని పునాది వేయబడుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది పతిత ప్రపంచం. సత్యుగం, పావన ప్రపంచం. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు రా అని గానం చేస్తారు. ఇప్పుడు అందరూ పావనంగా అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడైతే వస్తారో అప్పుడు పావనంగానే ఉంటారు. కానీ అందరూ కలిసి రారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ బ్రహ్మ ప్రిన్సిపల్గా ఉన్నారు. మరి జ్ఞానమును అందరికీ ఎందుకు ఇవ్వకూడదు? తద్వారా ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు ఏమిటో, ఇవి ఎలా పునరావృతం అవుతాయో అందరూ తెలుసుకోగలరు అని చెప్తున్నారు. భగవంతుడు ఒక్కరే అన్నది ఎవరికీ తెలీదు. రచయిత ఇంకెవరూ లేరు. అలాగే పైన ప్రపంచం అంటూ ఏమీ లేదు. అలాగే కింద కూడా ప్రపంచం ఏమీ లేదు. ఆకాశము, పాతాళము అని ఏవైతే అంటారో అవన్నీ కోతలు మాత్రమే అని చెప్తున్నారు. నక్షత్రాలలో కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు. కానీ
అక్కడ ఎవరి రాజధాని లేదు. ప్రిన్సిపల్ అయిన బాబా పిల్లలకు చెప్తారు, మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ చరిత్ర భూగోళమును గురించి అర్థం చేయించండి. గవర్నమెంట్ను కూడా కలవండి, పెద్ద పెద్ద ఆఫీసర్లకు అర్థం చేయించండి. కానీ సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం రాజధాని ఉండేదని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. వారి రాజ్యాన్ని ఎలా పొందారు? దేవతలకు మరియు దైత్యులకు యుద్ధం జరిగినట్లుగా, అందులో దేవతలు గెలిచినట్లుగా శాస్త్రాలలో చూపించారు. మహాభారత యుద్ధం ఒక్కటే జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకే యుద్ధము జరగలేదు. స్కూళ్ళల్లో పిల్లలకు ఈ జ్ఞానమునివ్వండి అని బాబా అంటారు. ఏదైనా ఇన్వెన్షన్ వెలువడితే మొదట రాజుకు చూపిస్తారు, ఆ తర్వాత అతడి ద్వారా వృద్ధి నందుతుంది. ఆత్మకు సృష్టి చక్రపు ఆది మధ్య అంత్య జ్ఞానం లభిస్తుంది. తద్వారా 21 జన్మల వరకు చక్రవర్తిగా అవుతారు. చదువుకోని వారు కూడా మీలో ఎందరో ఉన్నారు, అది చాలా మంచిదే అని బాబా అంటారు. చాలా చదువుకున్నవారు కూడా ఉన్నారు, కానీ వారు ఈ పరీక్షను పాస్ అవ్వలేకపోయారు. ఎక్కడైతే ఇది ఒక్క క్షణ విషయం అంటున్నారు బాబా. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ప్రారంభమవుతుంది. అర్థకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి తప్పకుండా వారి ద్వారా స్వర్గ వారసత్వం లభించాలి కదా. మనుషులు మరణించినప్పుడు వారు ఏమయ్యారు అని అడిగితే స్వర్గస్థులయ్యారు అని అంటారు. వారు ఆకాశంలో స్వర్గం ఉంది అని భావిస్తారు. ఎంత అవివేకులుగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, ఇదంతా ముళ్ళడవి, భారతదేశమే పూలతోటగా ఉండేది, ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖాన్ని ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు అని చెప్తున్నారు. ఉన్నత పదవిని పొందలేరు అని బాబా అర్థం చేయిస్తారు. సదా సుఖవారసత్వాన్ని పొందేందుకు మనం బాబా వద్దకు వచ్చాం. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతులుగా మహిమ చేయబడతారు అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణులకు గుర్తుగా పిలక చూపిస్తారు. అచ్చా, బ్రహ్మకు తండ్రి ఎవరు? తాను నిరాకారుడైన శివుడు. ప్రజాపిత బ్రహ్మ సాకారుడు. శివ బాబాకు గుర్తేమిటి? పరంపిత పరమాత్మ ఒక నక్షత్రంలా ఉంటారు. కానీ వారిని గురించి తెలియని కారణంగా పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. బిందువుని ఎలా పూజించగలరు? రుద్ర పూజ కూడా జరుగుతుంది. రుద్రుడైన శివుణ్ణి పెద్దగా తయారు చేస్తారు. మరియు శాలిగ్రామాలను చిన్న చిన్నగా తయారు చేస్తారు. బ్రుకుటి మధ్యలో సితార ఉంటుంది అని అంటారు. ఆత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఆకాశంలో తారలు పేలితే మొత్తం అంతా తెల్లగా అయిపోతుంది. అలా ఆత్మ కూడా ఒక బిందువే. తాను వచ్చి ఇంత పెద్ద శరీరంలోకి ప్రవేశిస్తుంది.
మళ్ళీ ఎంత పెద్ద పని చేస్తుంది. ఇంత చిన్నని ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం ఇంకెందుకు పనికిరాదు, చనిపోయారు అని అంటారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తారు. అందులో ఏడవలసిన అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే డ్రామాను గురించి తెలుసుకుంటారో అప్పుడే ఇలా అనగలరు, ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి మా నిర్వాణ ధామంలోకి వెళ్తాము అన్న జ్ఞానం మీకుంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇక్కడే ఉంది. కావున పెద్ద పెద్ద స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి పెద్ద పెద్ద వారందరికీ ఈ జ్ఞానం ఇవ్వండి. భారతదేశంలో సూర్యవంశీలు, చంద్రవంశీల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు లేదు అని చెప్పండి. అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఇది అనాది అయిన విశ్వడ్రామా అని చెప్తున్నారు బాబా. దీని జ్ఞానము పిల్లల్లో తప్పకుండా ఉండాలి. ఈ జ్ఞానం ఉండటం ద్వారా భారతదేశం స్వర్గంగా అయిపోతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు జ్ఞానం లేదు, కావుననే భారతదేశం నిరుపేదగా ఉంది. మళ్ళీ ఈ జ్ఞానం ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మరి పిల్లలు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకొని స్వర్గానికి అర్హులుగా ఎందుకు అవ్వకూడదు? మీరు కూడా అవ్వండి, ఎవ్వరిని వదలకూడదు. బాబా సేవ చేసేందుకు అనేక యుక్తులు చెప్తారు, కానీ చేయవలసింది పిల్లలు. తండ్రి అయితే వెళ్ళరు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్వధర్మంలో స్థితులయ్యి సైలెన్స్ను అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వాణి నుండి అతీతంగా నిర్వాణ ధామంలోకి వెళ్ళే సమయం అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, మీరు సుఖదాత పిల్లలు, కావున అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. సత్యమైన పుష్పాలు కావాలి, ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము, సర్వశక్తులతో సంపన్నంగా అయి ప్రతి శక్తిని కార్యంలో వినియోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఏ పిల్లలైతే సర్వశక్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. ఒకవేళ ఏ శక్తి అయినా అవసరమైన సమయంలో ఉపయోగపడినట్లయితే అటువంటి వారు మాస్టర్ సర్వశక్తివంతులు అని అనబడరు. ఒక్క శక్తి అయినా తక్కువగా ఉన్నట్లయితే సమయానికి అదే మోసగిస్తుంది, ఫెయిల్ అయిపోతారంటున్నారు బాబా. మా వద్దైతే సర్వశక్తులైతే ఉన్నాయి, ఒక్కటి తక్కువైతే అందులో ఆక్షేపణ ఏముంది అని ఆలోచించవద్దు. ఆ ఒక్కటిలోనే ఆటంకం వస్తుంది, ఆ ఒక్కటే ఫెయిల్ చేసేస్తుంది. కావున ఒక్క శక్తి కూడా తక్కువగా ఉండకూడదు, మరియు సమయానికి ఆ శక్తి పనికి రావాలి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులు అంటారు. స్లోగన్, అలిసిపోవటము అనగా ప్రాప్తులను మర్చిపోవటం. కావున ప్రాప్తులను సదా ముందుంచుకోండి. ఈరోజు స్వమానం, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు, మమ్మ యొక్క మహావాక్యాలు. మనం ఓం అన్న మాటను ఉచ్చరిస్తాం. ఓం అనగా నేను ఆత్మను,
పరమాత్మ సంతానమును. శివ అన్న పేరు కేవలం ఒకే ఒక్క పరమాత్మదే. ఈ మాట గురించి అనేక మంది మనుషులు ఇలా ప్రశ్నిస్తారు. పరమాత్మ అయితే మొత్తం ప్రపంచానికి యజమాని మరియు తండ్రి, మరి అతన్ని శివ అన్న పేరుతో ఎందుకని పిలుస్తారు? ఈ రహస్యం గురించి ప్రపంచానికి తెలియదు. పరమాత్మ పేరు శివ. ఎందుకంటే ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి కనుక ప్రతి ధర్మం వారు వారికి తగ్గట్లుగా పేరు పెట్టి పిలుస్తారు. కొందరు గాడ్ అని పిలుస్తారు, కొందరు ఖుదా అంటారు, కొందరు శివ అంటూ పిలుస్తారు. భారతదేశంలో పరమాత్మకు శివ అన్న పేరుతో మహిమ జరుగుతుంది కనుక మొత్తం ప్రపంచం విదేశాల్లో వారు శివ అన్న పేరుతో పరమాత్మని ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు దీని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. వాస్తవానికి పరమాత్మ పేరు శివ. వారు జ్యోతి స్వరూపులు. వారి స్మృతి చిహ్న ప్రతిమ శివలింగం రూపంలో పూజింపబడుతుంది. అది కూడా ముఖ్యంగా భారతదేశంలో పూజలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ జన్మ భారత ఖండంలో జరిగింది కనుక తప్పకుండా ఈ దేశం యొక్క పేరే వస్తుంది. పరమాత్మ తప్పకుండా ఒకే స్థలంలో వస్తారు కదా. ఒకవేళ విదేశాల వైపు వచ్చినట్లయితే భారతవాసులు ఎలా ఒప్పుకుంటారు? కానీ భరతఖండం యొక్క పేరు చాలా ప్రసిద్ధమైంది. ఇది అవినాశి అఖండము అని మహిమ చేయబడుతుంది. కనుక ఇక్కడికి పరమాత్మ స్వయం వచ్చేశారు. మరియు భారతదేశంలో అతి ధర్మగ్లాని జరిగినప్పుడు అధర్మం వినాశనం చేసి స్వధర్మాన్ని స్థాపన చేసేందుకే నేను వస్తానంటున్నారు బాబా. మరి మొత్తం కార్యంలో ఒకసారి అవతరణ ధరించి చేస్తాను అన్నది పరమాత్మ మహావాక్యం. కనుక పరమాత్మ అవతరణ కూడా భారతదేశంలో జరిగింది. కల్పపూర్వం ఎక్కడైతే వచ్చారో మరలా అక్కడే రావాల్సి ఉంటుంది. కనుక భారతదేశాన్ని అవినాశి ఖండం అని అంటారు. భారత ఖండం పరమాత్మ జన్మస్థానం మరియు దేవతల రాజస్థానం. అచ్చా, ఓం శాంతి.